అంటే మిసమ్మ మీరు అంజు పాపని? అయ్యో చచా, అంజు మీద నాకు ఎలాంటి డౌట్ లేదు రాతోడు. అంజుకి బుజ్జం అంటే ప్రాణం. కానీ 2-3 రోజుల నుంచి అంజు బిహేవియర్లో ఏదో తేడా కనిపిస్తుంది. మొన్న అంజు నోటికి ఫుడ్ దానంతటా అదే వెళ్ళిందని నువ్వు చెప్పావు. ఆ తర్వాత అంజుని బుజ్జమ్మని చాట్ తినడానికి బయటికి తీసుకువెళ్ళింది. నిన్న అంజు యాపిల్ తినడం, 2 పెన్లు వాటంతట అవే రాయడం నేను కళ్ళారా చూశాను. నైట్ ఏమో అలా జరిగింది. ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది రాతోడ్. మిసమ్మ, నైట్ మనోహరి యాదమ్మ మేలుకొనే ఉన్నారా? లేదు, నేను చెక్ చేశాను. ఆ టైంలో మనోహరి నిద్రపోతుంది. నాకెందుకు ఇదంతా మనోహరి పనే అనిపిస్తుంది మిసమ్మ. ఆ మంత్రగాడు ప్రచండతో కలిసి తను పిల్లల మీద ఏదైనా చెడు ప్రయోగం చేపిస్తుందేమో. అలా జరగడానికి కూడా అవకాశం ఉంది రాతోడ్. అక్కని చంపింది ఎవరో తెలుసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు కదా. ఆయన్ని డైవర్ట్ చేయడానికి మనోహరి పిల్లల మీద ప్లాన్ చేస్తుందేమో. ఇప్పుడే వెళ్ళి మనోహర్ని నిలదీద్దాం పద మిసమ్మ. ఆగు రాతోడ్, ఆధారం లేకుండా ఏమని నిలదీస్తాం? మనం ఇప్పుడు అడిగినా తను నిజం చెప్పదు కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మిసమ్మ? నాకొక దారి కనిపిస్తుంది. ఆశ్రమం పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇంట్లో జరిగినవన్నీ చెప్తే ఆయన ఏమైనా పరిష్కారం చెప్పొచ్చు. అవును మిసమ్మ, ఖచ్చితంగా ఆయనైతే ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు. వెళ్ళి ఆయన్ని అడుగుదాం. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా ఆయనకు తెలియకూడదు. ఇప్పుడిప్పుడే ఆయన హెల్త్ సెట్ అవుతుంది. అలాగే మిసమ్మ, గుడికి వెళ్తున్నామని చెప్పి ఆశ్రమానికి వెళ్దాం. అప్పుడు వీళ్ళెవరికీ డౌట్ రాదు. పద రాతోడ్, ఇంట్లో చెప్పి వెళ్దాం. నైట్ తన కూతురుకు అంత జరిగినా బాగా కామ్గా ఉందంటే నాకెందుకో డౌట్ కొడుతుంది చెమ్మ. అంటే రాత్రి బాగి నన్ను పసిగట్టిందంటున్నావా మనోహరి? బాగి పసిగట్టుంటే ఈ పాటికి ఇల్లు పీకి పందిరేసి ఉండేది కదా. అమర్ సార్తో చెప్పి రచ్చ రచ్చ చేసుండేది. అమర్కి ఇప్పుడు హెల్త్ బాలేదు కదా, అందుకని బాగి సైలెంట్గా ఉందేమో. నిజమే మనోహరి, బాగీకి అనుమానం వచ్చినా కూడా కాముగా ఉంది అంటే అమర్ సార్ ఆరోగ్యం కూడా ఒక కారణమై ఉంటుంది. ఏదేమైనా మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడిగేయాలి. మీరేం కంగారు పడకండి, ఈరోజు ఎలాగైనా పని పూర్తవుతుంది. రోజు ఇలాగే చెప్తున్నావు ప్రచండ. రోజులు గడుస్తున్నాయే తప్ప నువ్వేమీ చేయలేకపోతున్నావు. నా శక్తినే శంకిస్తున్నావా చంబా? నా ప్రయత్నంలో లోపం ఉందని ప్రశ్నిస్తున్నావా? మరి నువ్వు ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు కదా. ఎక్కడ ఫెయిల్ అయ్యాను? మొన్న బుజ్జమ్మను బయటికి తీసుకెళ్లి లారీతో తొక్కించి చంపాలనుకున్నాను. బాగి వచ్చి కాపాడింది. నిన్న రాత్రి కూడా అదే జరిగింది. ఆ సమయానికి బాగి వస్తే నేనేం చేయను? బాగీని నీ మంత్రశక్తితో ఆపుండొచ్చు కదా. ఇన్ని విద్యలు తెలిసి అన్ని శక్తులు ఉన్నవాడివి బాగీని ఎందుకు ఆపలేకపోయావు? ఆ ఆలోచన నాకు లేక కాదు, బుజ్జమ్మకు సాయం చేస్తోన్న శక్తినే అష్టదిగ్బంధనం చేశాను. బాగీనాపడం నాకో లెక్క కాదు. మరెందుకు ఆపలేకపోయావు? బాగే విషయంలో నీ మంత్రశక్తులు పనిచేయవా? కొన్నిసార్లు నా శక్తులకు కూడా కొన్ని పరిధులుంటాయి మనోహరి. ఆ పరిధి దాటితే నా మంత్రశక్తి బెడిసి కొట్టి నాకే ఎదురు తిరుగుతుంది. పగలు ఎండ రేయి చీకటి అన్నట్టుంది నీ వ్యవహారం. పగటిపూట బుజ్జమ్మనేమీ చేయలేకపోయావు, రాత్రిపూట ఏమీ చేయలేకపోయావు. సాకులు మాత్రం బాగా చెప్తున్నావు. చంబా, సాటి మాంత్రికురాలివి నన్నే అవమానిస్తున్నావా? నా మంత్రశక్తి ఏంటో చూపించమంటావా? ఇప్పుడే ఈ పాప శరీరాన్ని వదిలి నీ శరీరంలోకి వచ్చి ఈ తలని గోడకి గుద్ది
పగలగొట్టమంటావా? చెప్పు. అమ్మో వద్దులే ప్రచండ, తప్పైపోయింది, క్షమించు. నాకు చేతనైంది చేస్తున్నాను. అయినా కూడా నన్ను అవమానించి ప్రశ్నిస్తే నేనేం చెయ్యలేను. కావాలంటే చెప్పండి, ఈ పిల్లని వదిలేసి నా దారి నేను చూసుకుంటాను. వద్దొద్దు వద్దు ప్రచండ, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. అమర్కి ఆరోగ్యం బాగోలేదు, బాగీరాతో ఆ టెన్షన్లో ఉంటారు. నువ్వు ఈ రోజైనా పని పూర్తి చేయి. అదే కదా చెప్పాను, ఈరోజు ఎలాగైనా పూర్తి చేస్తాను. నన్ను నమ్మండి. నిన్ను నమ్మడం తప్ప మాకు వేరే దారి కూడా లేదులే ప్రచండ. నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. ఇప్పటికే నీ మీద ఆ ఇద్దరు మగపిల్లలకి అనుమానం వస్తుంది. అవును ప్రచండ, నువ్వు మాతో ఎక్కువగా మాట్లాడుతున్నావని వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎవరు చూడకముందే పైకి వెళ్ళిపో. పద. ఇప్పుడు గుడికి ఎందుకు మిస్ అమ్మా? నిన్న మీ హెల్త్ అప్సెట్ అయింది కదా సార్, మేము గుడికి వెళ్ళేసి వస్తాం. ఇప్పుడు నాకు బానే ఉంది కదా, నువ్వు గుడికి ఎందుకు వెళ్ళడం? మీరు పూర్తిగా కోలుకోవాలని పూజ చేయిస్తాను సార్. సరే, నీతో నేను కూడా వస్తాను. మీరొద్దు సార్, మీరు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి. ఒక్కదానివే వెళ్తావా? మిస్సమ్మకు తోడుగా నేను కూడా వెళ్తాను సార్. అవును సార్, రాతోని వెంట తీసుకెళ్తాను. మీరు జర్నీ చేయడం మంచిది కాదు, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి. సరే, త్వరగా వెళ్ళొచ్చేయండి. అలాగే సార్. అలాగే సార్, మిస్సమ్మని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొస్తాను. పద మిస్సమ్మ. ప్రభువుల వారు కార్యార్థమై మమ్ములను అత్యవసరముగా యమలోకమునకు రమ్మని పిలిచితిరి. కార్యమును నిర్వహించి మరల మేము భూలోకమునకు వచ్చితిమి. ఈ దినము ఎటులైనను బాలికతో ఆ రుద్రాక్షమాలను తాకించవలే. బుజ్జమ్మ ఎచట ఉన్నది. ఆ ప్రచండ మమ్ములను పసిగట్టక మునిపే పని పూర్తి చేయవలే. బుజ్జమ్మ ఇచటనే ఉన్నది. మా పని సులభతరమైనది.